ఈ లాస్ శాంటోస్ ఇంత ఆనందంగా ఉంటుంటే నేను చూడలేకపోతున్నాను. కాబట్టి ఈ లాస్ శాంటోస్ లో ఎవరు ఎవరు అయితే బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ ఏదొకటి చెయ్యాలి. ఏ అనాథం రాక లాస్ శాంటోస్ లో జనాలు ఆనందంగా తిరుగుతున్నారు. ఆ ఆనందాన్ని తుడిచేస్తాను. కానీ నా రూపంలో వెళ్తే నా అసలైన రూపం బయటపడిపోతుంది. కాబట్టి నేను మరొక రూపాన్ని ధరించాలి. ఆ రూపం ఏంటో తెలుసుకుంటారా? ఆ రూపాన్ని చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? నేను రూపాన్ని ధరించిన తర్వాత లాస్ శాంటోస్ లో ఒకరి తర్వాత ఒకరి చంపుకుంటూ భయం పుట్టిస్తాను. ఈ మధ్యన లాస్ శాంటోస్ లో జనాలు ఎవరికి భయమే లేకుండా పోతుంది. ఇక్కడ కనబడుతుందిగా అడవి పంది. ఇది ఎంతో డేంజరస్ హాలోవిన్ అడవి పంది. ఈ పందిలోకి నా ఆత్మనైతే గనక పంపించి దీన్ని మళ్ళీ బ్రతికిస్తాను. అప్పుడు నేను చెప్పినట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ లాస్ శాంటోస్ లో ఒకరి తర్వాత ఒకరిని అందరినీ అంతం చేసుకుంటూ వెళ్తుంది. ఇలాంటి అడవి పంది ఎంత డేంజరస్ తెలుసా? కానీ అంతకన్నా ముందు ఇక్కడ కనబడుతున్న నదిలో నేను స్నానం ఆడాలి. నాలో ఉన్న ఆత్మని దీనిలోకి ప్రవేశపెట్టాలి. దాని తర్వాత ఇది నార్మల్ గా లెగిసి నాకులాగే ప్రవర్తిస్తుంది. ఈ లాస్ శాంటోస్ లో ఒక్కొక్కరికి భయాన్ని పుట్టిస్తాను. ఈ అడవి పందిని చూసి ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి పరిగెట్టుకొని అమ్మా కాపాడండి అని వెళ్ళిపోవాలి. స్నానం అయిపోయింది. ఇక ఈ అడవి పందిలోకి ప్రవేశం అయ్యే సమయం వచ్చేసింది. కానీ మన ఆత్మని ముందు వేరు చెయ్యాలి. మళ్ళీ మన శరీరం మనకి కావాలి అనుకుంటే మనం మెడిటేషన్ చేసి మన ఆత్మని బయటికి రప్పించాలి. ఓం భీం ఓం బలం బం బం బం. ఓం భీం బలం బం బం బం. నా ఆత్మని దీంట్లోకి ప్రవేశపెట్టాలి. నా ఆత్మని దీంట్లోకి ప్రవేశపెట్టాలి. నా ఆత్మని దీంట్లోకి ప్రవేశపెట్టాలి. లాస్ శాంటోస్ లో ఉన్న జనాల్ని భయపెట్టాలి. ఓం భీం. నా ఆత్మ వేరుగా మారే సమయం వచ్చేసింది. మారుతుంది మారుతుంది. ఆ నా ఆత్మ మారిపోయింది. నా శరీరం కూడా చాలా చక్కగా ఉంది. మళ్ళీ నా పని అయిపోయిన తర్వాత వచ్చి నా శరీరంలోకి వెళ్ళిపోతాను. అప్పుడు ఎవ్వరికి ఎటువంటి డౌట్ రాదు. ముందుగా దీని చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యాలి. ఒకటి, అది రెండోది పూర్తి చేస్తున్నాను. మూడోది పూర్తి చేయగానే దీంట్లోకి నా ఆత్మ ప్రవేశం వస్తుంది. ఆ దాని తర్వాత ఈ అడవి పంది లెగిసి చేసే విధ్వంసం మీరు అందరూ చూడాలి. నా ఆత్మ దీంట్లోకి ప్రవేశించింది. లెగాలి లెగాలి పని చెయ్యాలి. ఓ బీ కదులుతుంది. బాడీ కదులుతుంది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కదులుతుంది. కాబట్టి ఇప్పుడు నేను లేచి నిలబడగలను. నా ఆత్మ దీంట్లోకి ప్రవేశించింది. లాస్ శాంటోస్ లో ఉన్న జనాలు అందరినీ నేను ఇప్పుడు మార్చబోతున్నాను. లాస్ శాంటోస్ లో ఎవరున్నా ఈ అడవి పందితో బలైపోబోతున్నారు. ఎవరికి డౌట్ రాదు. నా బాడీ ఇక్కడే ఉంది కాబట్టి మళ్ళీ నా పని పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి నా శరీరాన్ని ధరిస్తాను. అంతవరకు ఈ అడవి పంది శరీరమే మనకి అవసరం. ఏంటే బాబా, ఈ మధ్య బాగా లావ్ అయిపోతున్నాను. ఈ మధ్య డైట్ చేయడం లేదు. నువ్వెట్టి ఏటి తినడం లేదా? నేనేమో లావ్ అయిపోతున్నాను, నువ్వేమో సన్నపడిపోతున్నావు. ఏటి నువ్వు మరి అంత బక్కగా అయిపోయావు? ఉలే చూడే వెనకతలు అడుగు పంది మనల్ని చూస్తుంది. దాని కళ్ళు చూడు ఎలాగున్నాయో. అయ్యో ఇది దెయ్యం అడుగు పందా? ఏటి చూడడానికి అలాగుంది? ఓ మనైపోతుంది అది. నన్ను చూసి కూడా పరిగెట్టడం లేదు. ఎవరన్నా నన్ను చూసి భయపడాలి. ఎక్కడికి పరిగెడతారు? ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఓలమ్మ గుద్దేసిందే అడుగు పందే. అయ్యో పరిగెట్టండి పరిగెట్టండి, అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మొత్తమందిని గుద్దేస్తుంది అడుగు పందే. అమ్మో నేను వెళ్ళిపోతున్నాను బాబోయ్. అడుగు పంది వచ్చేస్తుంది. అమ్మయ్య రాలేదు, అక్కడ ఆగిపోయింది. నా వెనకతలు రావట్లేదు. ఓ దేవుడా వచ్చేస్తుంది అడుగు పందే. బేగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓ ఓ వద్దు కుదదు. ఓ లాస్ శాంటోస్ లో ఉన్న వాళ్ళందరినీ అంతం చేస్తారు. మొత్తం అందరినీ అంతం చేస్తారు. మెరుపై వచ్చిండే ఎదరగొట్టి పోయిండే బెదరగొట్టి పోయిండే అన్న వచ్చిండే. మెరుపై వచ్చిండే గాయ్స్, మీకు తెలియదు కదా,
నేను మా ఇంటి దగ్గర అయితే మాత్రం కొత్తగా డీజేని సెటప్ చేశాను. ఇదిగోండి 1 కాదు 2 కాదు 3 కాదు 4 స్పీకర్లు పెట్టించాను. అదే కాదు ఇక్కడ చూడండి డీజే ప్లే చేసింది ఎవరో మన మైకేల్ గాడే. వాడు కూడా చూసారా ఎలా వైబ్ అవుతున్నాడో. మేమైతే గనక రజనీకాంత్ సాంగ్ పెట్టుకుని ఫుల్గా వైబ్ అవుతున్నాం. అదర కొట్టండే అదర కొట్టి పోతాడే బెదర కొట్టి పోతాడే అందరూ వస్తారే. అరే మైకులు ఇంకా ఎంతసేపు రా, ఈ సాంగ్ ఊపు రావడం లేదు. వేరొక మంచి సాంగ్ పెట్టరా, దెబ్బకి బాడీలో మొత్తం ఊపు వచ్చేసేయాలంతే. డాన్స్ వేసామంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ దెబ్బకి అవాక్ అయిపోవాలి. ఆ రకమైన సాంగ్ పెడుతున్నావా లేదా నువ్వు? నీకు ఏ సాంగ్ కావాలో నాకు అర్థమైంది. రై రై రా రా, ఆ సాంగ్ పెడతాను రామ్ చరణ్ది. చూడు చూడు. హలో మేడం చెప్పండి. మీరేటి మేడం ఈ టైంలో ఫోన్ చేశారు? ఒక్క నిమిషం ఆగండి. మైకేల్ ఒకసారి సౌండ్ తగ్గిస్తావా? మేడం ఫోన్ చేశారు. ఏంటి మన లాస్ శాంటోస్ లో అడవి పంది అరాచకం చేస్తుందా? ఏ అడవి పంది మేడం? ఇప్పుడు అడవి పంది హల్చల్ చేస్తే పోలీస్ అయ్యుండి నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి? నీట్గా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కో ఎవరొకరికి ఫోన్ చేయండి, వాళ్ళొచ్చి పట్టుకుంటారు. ఏంటి ఇది మనం అనుకునే టైప్ కాదా? చాలా మంది మనుషులు కూడా ఈ వాటికే హత్య చేసిందా? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? ఒక్క అడవి పంది మనుషుల్ని హత్య చేయడం, అది కూడా రోడ్డు మీదకి వచ్చి. సరే సరే నేను ఏంటో ఇప్పుడే చూస్తాను, నాకు ఒకసారి లొకేషన్ షేర్ చేయండి. ఓకే మైకేల్ ఒకసారి ఫాస్ట్ గా కిందకు వస్తున్నావా? ఓకే గాయ్స్, అసలు ఏం జరుగుతుంది మన లాస్ శాంటోస్ లో? అడవి పంది రావడం ఏంటి, అది మనుషులందరినీ చంపడం ఏంటి? అరే మైకేల్ ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు కానీ మేడం ఇప్పుడే ఫోన్ చేశారు. మన లాస్ శాంటోస్ లో ఏదో అడవి పంది మనుషులందరినీ చంపుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నమ్మాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే సరే మనకి పెట్టిన లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాము. చాలా మందిని అయితే గనక హత్య చేసిందంట. ఓకే ఈ అడవి పంది వ్యవహారం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీట్గా పాటలు పట్టుకుని వైబ్ అవుతున్నప్పుడే ఇలాంటి ఏదో ఒక కేసు వస్తూ ఉంటుంది. చూసారా, పోలీస్ అయ్యామంటే ఇదే బాధ. అర్ధరాత్రులు కూడా పరిగెట్టాల్సి ఉంటుంది. తప్పదు కదా, మరి జనాలందరినీ రక్షించాలంటే మరి ఆ మాత్రం చేయాల్సిందే. ఓకే మైకేల్ నేను ఫాస్ట్గా వెళ్ళాలి, బట్ కాకపోతే ఈ బైక్ మీద వెళ్తే మనం వెళ్ళినట్టే. ఓకే మీ ఇంటి దగ్గర బైక్ ఉంది కదా నీది, ఆ బైక్ మీద వెళ్దాము. మనం కొద్దిగా వేగంగా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. మా ఇంటికి వెళ్తే నా బైక్ మీద ఇంకొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు కదా అనేసి. అయినా ఈ అడవి పంది హల్చలేట్రా బాబు, నాకేం అర్థం కావడం లేదు. ఓకే ఓకే మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి బయలుదేరాలి, లేకపోతే మళ్ళీ మేడం ఫోన్ చేసి తలతక్కగా మాట్లాడుతుంది కాబట్టి మనం బేగా వెళ్లాల్సిందే. ఆగరా బాబు, నన్ను ఎక్కనివ్వా ఏంటి? ఓకే పోనీ పోనీ ఫాస్ట్ గా పోనీ. అసలు మన లాస్ శాంటోస్ కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. గుండాలు ఎవరూ లేరు, నీట్ గా ఉంటుంది కదా అనుకునే టైంకి ఇలా అడవి పంది అది ఇది అంటూ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మొన్ననే చిరతపులి తప్పించుకొని బయటకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చూడండి అడవి పంది కూడా. అరే నువ్వు కొద్దిగా మెల్లగా పోనివిరా, కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. నువ్వు తీసుకువెళ్లి దేనికన్నా గుద్దేస్తావేమని భయవేస్తుంది. బండి పోతే పోయింది, కింద పడ్డావనుకో తలకి కన్నబడిపోతుంది. కాబట్టి నువ్వు కొద్దిగా మెల్లగా పోనిరా నాయనా, నీకే చెప్పేది వినవు కదా నా మాట. ఓకే నాకు మేడం పెట్టిన లొకేషన్ అయితే గనక ఇక్కడే చూపిస్తుంది. సంథింగ్ ఇక్కడ ఏదో చెరువు ఉంటుందంట, అక్కడే అడవి పంది అయితే గనక హల్చల్ చేసింది అని నాకు లొకేషన్ పెట్టారు. ఓకే ఒక్క నిమిషం ఆగండి, నాకు ఈ రైట్ సైడ్ లో చెరువు కనిపించింది. ఓకే ఈ చెరువు దగ్గర హల్చల్ చేసింది అన్నారు, కానీ ఇక్కడ చూస్తే జనాలందరూ మళ్ళీ మంచిగానే తిరుగుతున్నారు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నారు. అబ్బా అయ్యో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని రావాల్సింది, నేను కార్ని చూడలేదు, దానివల్ల గుద్దేశాను. సారీరా మైకేల్ ఏమనుకోక. చూసారా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మా తలకి ఏవీ తగలలేదు. మీరు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా వెళ్ళినా సరే వాళ్ళని కూడా హెల్మెట్ పెట్టుకోమని ఖచ్చితంగా చెప్పండి. ఇంతకీ ఎక్కడ జరిగిందిరా నాయనా? ఇక్కడ జనాలందరూ నార్మల్ గానే తిరుగుతున్నారు, ఆవిడ మాత్రం చూడు అడవి పంది హల్చల్ చేసిందని చెప్తుంది. కానీ ఇక్కడ నాకు హల్చల్ చేసినట్టయితే కనబడడం లేదు. జనాలందరూ ఎంత పీస్ఫుల్ గా సుఖంగా తిరుగుతున్నారు చూడు. అరే వీడు ఎవడు ఫోన్ వాడుతున్నారు? అరే ఇక్కడ చూడరా, ఆల్రెడీ అంబులెన్స్ వచ్చి కొంతమందిని తీసుకువెళ్ళిపోయిందని చెప్పారు. ఇంకా తీసుకువెళ్ళిన వాళ్ళు వీళ్ళే అనుకుంటా. అరే మేడం చెప్పింది నిజమే, అడవి పంది అయితే మాత్రం ఆల్రెడీ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసి వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చిన వాళ్ళు అనుకుంటా. కానీ ఇక్కడ ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది చూడు. ఇలా రోడ్డు మీద పడుంటే ఒక్కరు కూడా అంబులెన్స్ కి ఫోన్ చేసి పిలవని కూడా పిలవలేదు. అదిగో వాడెవడో చూడు అక్కడ నిలబడి ఫోన్ వాడుతున్నాడు గాని కనీసం పిలవలేదు. బుద్ధుందా నీకు? అడవి పంది వచ్చి ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ పోతుంటే ఇక్కడ నిలబడి ఫోన్ వాడుతున్నాడు. పైగా వీళ్ళకేమన్నా సహాయం చేశాడంటే అది కూడా లేదు. అయ్యో ఈ అడవి పంది ఏంట్రా బాబు, క్రిమినల్స్ అంటే ఏదో ఒకలా పట్టుకోవచ్చు,
ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు కదా, ఇప్పుడు దీన్ని ఎలా పట్టుకుంటాం మనం? అడవి పంది అంత సాధారణంగా రోడ్డు మీదకి వచ్చి ఎవరి మీద అటాక్ చేయదు. కాకపోతే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, అది ఏమన్నా హాలోవీన్ అడవి పందేమో అనేసి. ఒకవేళ దానికి ఏమన్నా దయ్యం పట్టినా సరే, ఒకవేళ హాలోవీన్ అయినా సరే, ఖచ్చితంగా అది అందరి మీద అటాక్ చేస్తుంది. నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా అదే జరుగుంటుందని అనుకుంటున్నాను. ఓ మేడమా, మాట్లాడు. హలో, చెప్పండి మేడం. అరే, మీరు చెప్పిన లొకేషన్కి ఆల్రెడీ వచ్చాను మేడం నేను. ఏంటి, కొండ వైపు పరిగెట్టుకుని వెళ్ళిపోయిందా? మేడం, ఒకవేళ నాకు చెప్పే బదులు మన వాళ్ళు ఎవరినొకరిని పంపించచ్చు కదా. నెలకి జీతం ఎత్తుంది గాని 2 నెలల జీతం పని చేపిస్తుందిరా. అబ్బా, తప్పదు కదా, జనాల కోసం చేస్తున్నాను. లేకపోతే అసలు ఈ టైంలో వచ్చేవన్నే కాదు, ఇంత టైం అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు మనమైతే మాత్రం అదిగోండి ఆ కొండ మీదకైతే వెళ్ళాలి. ఎందుకంటే అడవి పంది ఆ కొండ మీదకే పరిగెట్టిందని అయితే కనుక చెప్పారు. ఓకే, ఇక్కడ ఎక్కడ రూట్ ఉంటుంది మైకేల్? నాకైతే ఎగ్జాక్ట్ గా దాని రూట్ అయితే కనిపించడం లేదు. ఎస్, మనం కొండ మీద నుంచి వెళ్ళలేం కాబట్టి రూట్ మీదే వెళ్లాల్సి ఉంటుంది. ఎంత దూరం వెళ్ళిపోయిందో ఏంటో తెలియదు. నాకైతే లొకేషన్ పెట్టారు. ఆల్రెడీ నేను చూసిన లొకేషన్ బట్టి చాలా ఎదరికి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్ళి వెతకాల్సి ఉంటుంది. అయినా ఈ అడవి పందులు, ఈ పులులు, ఈ సింహాలు అడవిలో ఉండకుండా ఎందుకు బయటకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. అరే మైకేల్, ఇప్పుడు దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి, లేకపోతే పొద్దున మేడం నిన్ను నన్ను కూడా చంపేస్తుంది, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు ఎలా అయినా సరే మనం దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి గాయస్, లేకపోతే ఆవిడ చేతిలో మనం అయిపోయామంతే. ఓకే, ఇటువైపు వెళ్దామా అటువైపు వెళ్దామా? మనం ఆల్రెడీ డ్యామ్ దగ్గరకు వచ్చేసాం, ఈవిడేమో కొండ మీదకి అన్నది. ఓకే, ఒకసారి చూద్దాం ఆగండి. ఇంకొద్దిగా ఎదరికి వెళ్ళి, నాకు ఎందుకో డౌట్గా ఉంది ఇటువైపు ఏమన్నా వెళ్ళుంటుందేమో అనేసి. అయినా ఈ అడవి పంది అంత సులభంగా వెళ్ళదే. ఒకవేళ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించినా సరే వాళ్ళు ఈ పాటికే దాన్ని క్యాచ్ చేసేవాళ్ళు. నేనే దాన్ని పట్టుకొని అన్నీ చేయాలంటే ఎక్కడ కుదురుతుంది గాయస్, మీరే చెప్పండి. అరే, అక్కడ రైట్ సైడ్లో చూడండి, ఎవరో కూర్చున్నారు. అతనికి ఏమైనా తెలిసేమో అడుగుదాం ఆగండి. ఈ బండి ఒకటి కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తుంది. ముందు వెళ్ళి అతను అడుగు, అసలు ఇక్కడ దాన్ని ఏమన్నా చూశాడేమో. అరే, ఇతను ఎవడో తపస్సు చేసుకుంటున్నాడ్రా. ఖచ్చితంగా ఏదో పెద్ద సాధువు అయి ఉంటాడు. అతన్ని గెలికే కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇతను చూసావా, చాలంటే జ్ఞానంలో ఉన్నాడు. అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసావనుకో, మళ్ళీ మనకే ఏదో ఒక శాపనకారం పెడతాడు. కాబట్టి వాడిని డిస్టర్బ్ చేయకుండా మనమే వెతుక్కొని ఇక్కడి నుంచి పోతే మంచిది. ఇలాంటివి నమ్మాలిరా, లేకపోతే కష్టం. ఓయ్ పెద్దాయనా, నిన్నే పిలుస్తుంది. అయ్యో, మైకేల్ గారు చెప్పింది నిజంలాగుంది. అయ్యో పెద్దాయనా, లెగుస్తున్నావా? లెగిసేటట్టయితే కనబడడం లేదు. సరేలే, ఇతను డిస్టర్బ్ చేయడం ఎందుకులే గానీ మనం ఎక్కడో వెతుకు చూద్దాము. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఎక్కడో అడవి పంది ఉండే ఉంటుంది. ఓకే, చూద్దాం ఆగండి, కొద్దిగా ఎదరికి వెళ్దాము. ఇక్కడ ఏమన్నా, ఓయ్ గైస్, అక్కడ చూడండి అడవి పంది. ఓకే, అరే ఇప్పుడే కనిపించింది కదా. అరే ఇదిగోండి, ఇక్కడే కనిపించింది నాకు. అరే ఇంతసేపట్లో ఎలా మాయమైపోయిందబ్బా? అయ్యో గాయస్, మన బైక్ వాటర్లో మూలిగిపోవడం వల్ల నేనైతే దాన్ని కరెక్ట్గా చూడలేకపోయాను. నాకు జస్ట్ ఇప్పుడే కనిపించింది. కావాలంటే ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూడండి, నాకు కనిపించింది అడవి పంది. అరే మైకేల్, నీకు కనిపించిందా? అరే, నాకు కూడా కనిపించింది. కాకపోతే ఏం చేయను, నీకులాగే నేను వాటర్లో పడిపోయాను కదా, తర్వాత నాకు కనబడలేదు. అయ్యో, చేతికి చిక్కి మిస్ అయిపోయింది కదరా లిఖిత్. సరే, ఇది ఖచ్చితంగా ఎంతో దూరం వెళ్ళుండదు. మనం ఒకసారి ఎటువైపు వెళ్ళి వెతుకుదాము. ఒకవేళ దొరకకపోతే మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ అడవి పందు కోసం అనేసి ఇంత పెద్ద కొండ మీద మన ఇద్దరం ఎక్కడ ఎదుగుతాం చెప్పు? పైగా మన దగ్గర ఉన్నది ఒకే బైక్. ఈ బైక్ తో వెతకాలంటే చాలా కష్టం. దొరికేలా లేదు, మన ఇంటికి వెళ్ళిపోదాం రా ఇంకా. అబ్బా, ఎవర్రా నాయన ఎంత పొద్దున్నే ఫోను? హలో మేడం, చెప్పండి. అయ్యో మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అయ్యో అలా అనుకోకండి మేడం. ఎందుకు మేడం మీరు అలా మాట్లాడుతున్నారు? నైట్ అంతా నేను మైకేల్ గడి ప్రయత్నించాము. ఇదిగోండి, ఇప్పుడే స్టేషన్కి బయలుదేరుతున్నాను. మేడం ప్లీజ్ మేడం, కొద్దిగా పెద్ద మనిషి చేసుకోండి, దయచేసి నన్ను సస్పెండ్ చేయకండి. అయ్యో, నైట్ అంతా కొండ మీద తిరిగానండి బాబు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి మేడం. మేడం, మీకు చెప్పేది అసలు అర్థం కావడం లేదు. అడవి పంది కనిపించినట్టే కనిపించి మిస్ అయిపోయింది. నేను గెంతో షూట్ చేయడానికి కూడా ప్రయత్నించాను. సరే, నేను ఇప్పుడే బయలుదేరి స్టేషన్కి వస్తున్నాను. మీరేం కంగారు పడకండి, కొద్దిగా సమయం ఇవ్వండి ప్లీజ్. అయ్యో, ఈవిడ పొద్దున్నే ఫోన్ చేసి టార్చర్ చేసేస్తుందా నాయన. ఈ మైకేల్ గడి కూడా చేసి ఉంటుందిలే. ఓకే, మనమైతే ఫాస్ట్గా మైకేల్ గడి దగ్గరికి వెళ్ళాలి. రాత్రి నేనైతే కనుక వాడి బైక్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఓకే, మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి. బైక్ మీద వెళ్తేనే మనం బేగా చేరుకుంటాము. కారు మీద వెళ్తే ఈ ట్రాఫిక్కి అసలు చేరుకోలేము.
ఈవిడేంట్రా మనం అసలు ట్రై చేయలేంటిగా ఇంతలా మాట్లాడుతున్నారు. రాత్రంతా మనం తిరిగామా, ఆ కొండ మీద తిరిగాం, అక్కడికి కూడా వెళ్ళాము. మనకి అడవి పంది కనిపించినట్టు కనిపించి మాయమైపోతే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి? ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాల్సింది నాకు అప్ చెప్తుంది, నాకు అప్ చెప్పాల్సింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్ చెప్తుంది. సరే, ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి అసలు ఈవిడ బాధ ఏంటో ఫస్ట్ కనుక్కోవాలి. అంతకన్నా ముందు మన మైకిల్ గారిని కూడా తీసుకువెళ్ళాలి, వాడిని కూడా రమ్మంది కదా. ఓకే, ఈ రోజు ఎలా అయినా సరే అడవి పందిని పట్టుకోవాలి. మైకేల్, ఫోన్ వచ్చిందా? నాకు తెలుసు నీకు కూడా ఫోన్ వస్తుందనేసి. బా ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేసి అవి నస పడలేకపోయానురా మైకేల్. అరే బాబు, నాకు కూడా ఫోన్ చేశారా? నేను మాత్రం ఏం చెప్తాను చెప్పు? నేను కూడా అదే అన్నాను, మేడం రాత్రంతా ప్రయత్నించాము అనేసి. సరే, ఇప్పుడు మీరు 10 నిమిషాల్లో స్టేషన్కి రాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాననేసి వార్నింగ్ ఇచ్చింది. మీ ఇద్దరికి ఏ పని చెప్పినా సరే తోడు దొంగల్లాగా ఇద్దరు ఎగ్గొడుతున్నారు. రాత్రి కూడా మీరు వెళ్ళారో లేదో అనేసి నాకు చాలా డౌట్ గా ఉంది. ఇదిగోండి, మీరైతే మాత్రం ఈసారి నేను చెప్పిన పని అసలు చేయలేకపోతున్నారు. ఇలా అయితే మీరు పోలీసుగా ఉండి ఎందుకు? మీ మీద నమ్మకం ఉండే కదా రాత్రి మీకు ఫోన్ చేసి చెప్పాను. ప్రతిదీ క్లారిటీగా చెప్పాను. అడవి పంది ఎటువైపు వెళ్ళిందో కూడా మీకు చెప్పినా సరే కనీసం నా మాట పట్టించుకోలేదు. ఇదిగో, ఈ రోజులకి నువ్వు గనక అడవి పంది ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టలేదనుకో, ఖచ్చితంగా నిన్ను మైకిల్ గారిని సస్పెండ్ చేసి పడేస్తారు. ఇంకొకసారి స్టేషన్ వైపు చూడడానికి కూడా ఉండదు. ఇదిగో, ఈ రోజు నాకు ఎట్టి పరిస్థితుల్లో కనిపెట్టాల్సిందే. నాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్తాను. ఈలోగా మీరు కూడా అక్కడికి వెళ్ళి అడవి పంది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేసి ఇంట్రాగేషన్ చేయండి. వెళ్ళండి. మేడం, ఈ రోజు ఖచ్చితంగా కనిపెడతాను. దయచేసి మమ్మల్ని సస్పెండ్ చేయకండి. ఓకే, నేను బయలుదేరుతున్నాను. పదరా మైకేల్, ఇక్కడే ఉన్నామంటే సస్పెండ్ అవుతాము. అయ్యో, ఈవిడ పొగిడిందా తిట్టిందా అర్థం కావడం లేదురా నాయన. ఈ రోజు ఎలాగన్నా అడవి పందిని కనిపెట్టమంటుంది. ఎలా కనిపెట్టాలబ్బా? మనకి తెలిస్తే కదా. అరే మైకేల్, ఖచ్చితంగా కనిపెట్టలేదంటే మన ఇద్దరిని సస్పెండ్ చేసి పడేస్తుంది. తర్వాత మనం ఏం చేయడానికి కూడా ఉండదు. ఇదిగో, మనం ఈరోజు ఓపిక తెచ్చుకొని ఏదో ఒకలా మనమైతే మాత్రం అడవి పంది ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టేద్దాము. కనిపెట్టాలరా, మనకి అది తప్ప మరొక మార్గం లేదు కదా మరి. ఓకే గాయస్, నాకైతే చాలా కోపం వస్తుంది. ఓకే, మనం ఈరోజు డ్యూటీలో ఉన్నాం కాబట్టి కారు మీదే వెళ్లాల్సి ఉంటుంది. డ్యూటీ మీద ఉన్న పోలీసులు KTMల మీద, కవాసైకిల్ మీద తిరగకూడదు. అది మా స్టేషన్ పెట్టిన రూలు. స్టేషన్ కాదు, మా మేడం పెట్టిన రూల్ అది. ఓకే గాయస్, ఇంతకీ అడవి పంది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్న దానికోసం కనిపెట్టాలి. అది గాయపరిచిన మనుషులైతే గనక 2 చనిపోయారు. వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయి ఇంకొక 2 అయితే గనక చాలంటే చాలా సీరియస్ గా ఉన్నారు. అయినా అడవి పంది రోడ్డు మీదకు వచ్చి జనాల మీద అటాక్ చేయడం ఏంటో అర్థం కాలేదు. వీళ్ళందరూ తిరగబడితే అయిపోతుంది కదా. అబ్బా, అంత తేలికైన విషయం అనుకుంటున్నావా? వీళ్ళందరూ తిరగబడినా సరే అడవి పంది ఒకసారిగా అటాక్ చేస్తే పానిక్ అయిపోతారు. ముందుగా చెప్పాలంటే మన మనుషుల మధ్యలో యునైటెడ్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు చూడు, సపోజ్ ఏదన్నా జీవరాశులు గుంపుగా వెళ్ళిందనుకో, వాళ్ళందరూ ఒక యునైటెడ్ గా ఉంటారు. సపోజ్ నువ్వు వెళ్ళి ఎవరి మీదన్నా అటాక్ చేస్తే వాళ్ళందరూ వచ్చి నీ మీద దాడి చేస్తారు. మన మనుషుల్లో ఐకమత్యం ఉండదు. ఒకరి మీద అటాక్ చేస్తే రిమైనింగ్ వాళ్ళందరూ పరిగెట్టుకుని పారిపోతారు. ఇది కూడా అలాగే జరుగుంటుంది రాత్ర. పైగా అడవి పంది కాబట్టి ఖచ్చితంగా పరిగెడతారు. దాన్ని చూస్తేనే సగం మంది భయపడతారు కదా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే నాకు రాత్రి ఎందుకో డౌట్ వచ్చింది. ఇక్కడ ఎవరో ఒక సాధువు తపస్సు చేస్తున్నాడు అన్నావు కదా, వాడి మీద నాకు డౌట్గా అనిపించి, అరే ఒకసారి ఆగండి, అక్కడ ఏదో పడిపోయి ఉంది, అదేంటంటారు? ఒక్క నిమిషం ఆగండి. రే మైకేల్, అడవి పంది! అరే దీన్ని ఎవర్రా చంపారు? ఓకే, ఎవరు చంపితే ఏంట్లే గాని ఫైనల్ గా దీని వల్ల అయితే మాత్రం ఎవ్వరూ గాయపడలేదు ఈరోజు. అది నాకు చాలా ఆనందం. పైగా మన జాబ్ కూడా పోదు కాబట్టి ఇంకొద్దిగా ఆనందం. ఓకే, ఫైనల్లీ నాకైతే కొద్దిగా ఆనందంగా అనిపిస్తుంది ఇది దొరకడం వల్ల. కానీ ఎంత ఇబ్బంది పెట్టిందిరా ఇది మనల్ని. దీన్నైతే అసలు వదిలిపెట్టకూడదు. ఇది మనల్ని ఎంత ఇబ్బంది పెట్టింది. చూడ్డానికి చూసావా ఎంత డేంజరస్ గా ఉందో? దీని పళ్ళు మొత్తం చూసారా? దీని పళ్ళు మూతి మొత్తం రక్తమే. రాత్రి చాలా మంది మనుషులు ఇది గాయపరిచింది కదా, దానివల్ల అనుకుంటా ఇలా అయ్యింది. ఓకే ఓకే, మనమైతే గనక మేడంకి ఫోన్ చేసి ఈ అడవి పంది దొరికేసింది అనేసి చెప్తే సరిపోతుంది. అబద్ధం అనుకుంటారు, కాకపోతే ఆవిడికి ఫోటో పెడితేనే నమ్ముతుంది కదా. హలో మేడం, మీకు గుడ్ న్యూస్ అండి. అదే అడవి పంది దొరికేసింది. సారీ మేడం, సారీ గట్టిగా అరిచినందుకు. మేడం నిజం చెప్తున్నాను, నిజంగానే దొరికింది. ఇదిగోండి, కావాలంటే మీకు ఫోటో కూడా పెడతాను. తమాషాలు గనక చేస్తున్నావా ఏంటి? ఇప్పుడే కదరా వెళ్ళావు నువ్వు, అప్పుడే నీకు అడవి పంది ఎలా దొరికింది? నాతో జోక్స్ గట్టా చేసావనుకో, మొత్తానికి జాబే ఉండదు నీకు. సస్పెండ్ కాదు, తీసి పడేస్తానంతే. ముందు నాకు ఫోటో పెట్టు, అప్పుడే నేను నమ్ముతాను
నీ సొల్లు మాటలు నమ్మను. సరే సరే మీరు అలాగే లైన్లో ఉండండి, మీకు ఫోటో పెడుతున్నాను. చూసారా, నేను చెప్తే నమ్మలేదు కదా మేడం. మేడం, నేను ఎప్పుడూ అబద్ధం ఆడను. నేను ఏదన్నా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. మీకు అలాగే చెప్పాను ఇప్పుడు కూడానే. ఇదిగోండి, ఈ అడవి పంది అయితే మాత్రం మనకి దొరికేసింది కాబట్టి ఇక ప్రాబ్లం అయితే ఏవీ లేదు. అయ్యో, పూర్తిగా ఎందుకది ఇవిడి ఫోన్ కట్ చేసేసింది. చెప్తూనే ఉన్నాను, కట్ అయిపోయింది. ఓకే, కానీ ఈ అడవి పంది వల్ల మనమైతే ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసాము. దీని ఎంత తనుతున్న దీనికి ఏమీ కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చనిపోయింది కదా. అయినా నాకు కాస్త తీరడం లేదు. ఆవిడతో ఎన్ని తిట్టించుకున్నాను రా మైకులు, ఎన్నెన్ని మాటలందో తెలుసా. నిజంగా చాలా బాధ వస్తుంది అప్పుడప్పుడు. ఆవిడ తిట్టిన తిట్లకి నాకు నిజంగా జాబ్ పోతుందేమో అన్న దానికంటే జాబ్ మానేయాలనిపించిందిరా. కానీ ఇక్కడ ఎవడో సాధు రాత్ర తపస్సు చేశాడు అన్నావు కదా, అతను ఎక్కడికి పోయాడు? కొంపు తీసి వాడే దీన్ని చంపాడంటావా? నాకు ఎందుకో వాడి మీద కూడా డౌట్ గా ఉంది. వాడు వాలకం, కానీ నువ్వే వాడికి ఫుల్గా హైప్ ఇస్తున్నావు. ఓకే, ఫైనల్లీ ఏదైతేనో ఈ అడవి పంది చనిపోయింది కాబట్టి మనమైతే హ్యాపీ. ఓకే, ఫైనల్లీ మనం వచ్చిన పని కూడా అయిపోయింది. ఇక మనకి ఈ రోజైతే ఏ కేసు లేదు కాబట్టి ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ చూసారా, మనల్ని మేడం అయితే మాత్రం ఒకసారిగా ఎంతలా భయపెట్టిందో. తప్పదు, ఏం చేస్తాం చెప్పండి, మన మీద పై ఆఫీసర్ కదా. ఆవిడ తిట్టినా పడాలి, కొట్టినా పడాలి. కొడితే పడమనుకోండి, తిడితే పడతాము. అయినా తిడతారంతేలే, ఆవిడ కొడతారేంటి మనల్ని? మళ్ళీ దీని లోపలికి వెళ్ళాలి. ఈ రోజు కూడా విధ్వంసం చూపించాలి. ఓం భీం బుష్, ఓం భీం బుష్. నా ఆత్మ దీనిలోకి ప్రవేశించింది, దీని కదులుతుంది. ఇప్పుడు లేకపోతున్నాను. ఈ రోజు కూడా ఎంతో మంది మనుషుల్ని చంపాలి. ఎక్కడికి రా? నా దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటున్నావా? నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏంటక్కాయ్, చూసి కూడా పరిగెట్టట్లేదు. నీ సంగతి ఏంటి? నీ పని కూడా చెప్తారు. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇది ఒక భయంకరమైన అడవి పంది. ఈవిడ పెట్టిన టార్చర్కి ఒక గంట సేపు స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి గాని ఈ రోజు మొత్తం పోదు. అదే ఆవిడ తిట్టిన మాటలతో మొత్తు. అరే, మళ్ళీ ఫోన్ చేస్తుందిరా నాయనా. హలో మేడం, చెప్పండి. ఇప్పుడే కదా మేడం వచ్చాను, మళ్ళీ ఏమైంది? తమాషాలుగా ఉందా నీకు? అడవి పందిని పట్టుకున్నానని చెప్పావు కదా, మళ్ళీ నలుగురినైతే కనుక అది చంపేసింది. వెళ్ళు, బేగా వెళ్ళు. నేను ఎక్కడికైతే వెళ్ళావో అక్కడికే వెళ్ళి చూడు. చాలా మంది జనాలు అక్కడ పడిపోయి ఉంటారు. నువ్వు ఎప్పుడు చెప్పేది సొల్లు మాటలే. ఈ రోజు కూడా ఏదో అడవి పందిని పట్టుకుని చంపేసి అదే ఇదని చెప్పినట్టుకున్నావు. ఇదిగో, ఈ రోజు నువ్వు దాన్ని పట్టుకోకపోతే నువ్వు మైకిల్ గాడి 2 సంవత్సరాలు జైల్లో ఉండాలి. అయ్యో, అంత పెద్ద డిసిషన్ తీసుకోకండి మహాప్రభు, దయచేసి నాకు కొద్ది సమయం ఇవ్వండి. ఓకే. అరే, అడవి పంది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయనా? పొద్దున్నే కదా మనం చూసాం, దాని నోరికి పళ్ళకి మొత్తం అంతా రక్తం ఉంది. అదే కదా మనం ఫైనలైజ్ చేసుకుని వచ్చేసాము. ఓకే, ఇక్కడ మళ్ళీ మనుషులైతే కనుక చంపేసిందంట. ఒక్కసారి ఆగండి. ఓ సారీ అక్క, సారీ. అయ్యయ్యో, ఇక్కడ చూడండి గాయ్స్, మనుషులైతే కనుక ఎలా పడిపోయి ఉన్నారో. నిజంగా అడవి పంది మళ్ళీ మనుషులైతే కనుక హతమార్చింది. అబ్బా, అసలు ఇది చనిపోయింది కదా. మార్నింగ్ నేనే కన్ఫర్మ్ చేశాను. అసలు అది మెదల్లేదు, కదలలేదు. కనీసం దాని పొట్ట కూడా కదలలేదు, బ్రీతింగ్ కూడా తీసుకోలేదు. నేను చెక్ చేసి మళ్ళీ దాన్ని 10 సార్లు కొట్టిన తర్వాతే చెప్పాను. అయ్యో, ఏంటి గాయస్, ఇక్కడ చూడండి ఎంతమంది హతమార్చిందో. అరే మైకేల్, ఏం జరుగుతుందిరా? ఇక్కడ ఎక్కడ కనపడున్నది, ఎక్కడికి పోయింది అది? గాయస్, ఎక్కడికి పోయిందంటారు? నువ్వు ఇంకా అక్కడే ఉండు. అడవి పంది మళ్ళీ తప్పించుకొని కొండ వైపు పరిగెట్టిందంట. అదే నేను వెళ్ళి చచ్చావు కదా, అక్కడికే వెళ్ళి చూడు. నీకు ఏమీ అర్థం కాదు. బుర్ర మీద ఎంటుకలు లేకపోయినా సరే బుర్రలో గుజ్జు మాత్రం లేదు. వెళ్తున్నావా లేదా? వెళ్ళు. ఎంతసేపు నాతో మాట్లాడతావురా? వెళ్ళు. వెళ్తున్నాను మేడం, వెళ్తున్నాను. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి ప్లీజ్, వెళ్తున్నాను. అయ్యయ్యో, ఇవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నామే. మైకే, ఇప్పుడు ఎలా అయినా సరే అడవి పందిని పట్టుకోవాల్సిందేరా. ఓకే, నాకు అనుమానం వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందనేసి. నువ్వు నిన్న సాధు అన్నావు కదా, నాకు వాడి మీద ఇంకా డౌట్ గా ఉంది. ఓకే, నేను ఎక్కడ వెతకను, డైరెక్ట్ గా నిన్న నైట్ ఎక్కడికైతే వెళ్ళామో అక్కడికి వెళ్ళి వెతుకుదాము. ఓకే, ఒకవేళ అడవి పంది గనక అక్కడికి లేదనుకో, ఖచ్చితంగా ఇదంతా సాధువు గడి పని అనేసి చెప్పుకోవచ్చు. అడవి పంది ఉన్నప్పుడు వీడుండడం లేదు, వీడున్నప్పుడు అడవి పంది ఉండడం లేదు. అంటే వాడే ఏదో ఒకటి చేసి ఈ అడవి పందిని నిద్ర లేపు మళ్ళీ పంపిస్తున్నాడు అనేసి అనుకుంటున్నాను. ఓకే,
అసలు నేను అనుకున్నది కరెక్టో కాదో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. నాకైతే డౌట్ వచ్చింది, కానీ అది నిజమో కాదో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. మేడం లేకపోతే చంపేస్తుంది. ఓకే, మనమైతే వచ్చేసాము. ఒక్క నిమిషం ఆగండి, మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ అడవి పంది లేకపోతే ఖచ్చితంగా అదే జరుగుండొచ్చు. అదే ఇదిగోండి, చెప్పానా మైకేల్, మళ్ళీ వీడు తపస్సు చేస్తున్నాడు. అరే మైకేల్, నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నావు, కానీ నాకు వీడి మీద ఎందుకో డౌట్ గా ఉందిరా. అరే నువ్వు అలా అంటున్నావు గానీ సాధువులు నైట్ టైమే మెడిటేషన్ చేస్తారా? వీడు కూడా అలాంటి సాధువే అయ్యి ఉంటాడు. అయినా ఎందుకురా నువ్వు వీడి మీద తప్పు పడుతున్నావు? ఇదిగో ఇప్పుడు మనం వాడిని ఏమన్నా చేశామంటే వాడు శాపం పెడతాడు. ఆ శాపం మనకి శాశ్వతంగా ఉంటుంది. ఎందుకు వచ్చిందంటావు? మనం అడవి పందిని వెతికితే సరిపోతుంది కదా. అరే వద్దురా, వాడి దగ్గరికి వెళ్ళకరా, నా చెప్పిన మాట విను. నేను మన మంచికే చెప్తున్నాను. అరే రే, నువ్వు ఎంత చెప్పినా సరే నాకైతే అసలు నమ్మకం లేదు మైకేల్. వీడి మీద నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే అడవి పంది ఉన్నప్పుడు వీడు లేడు, వీడున్నప్పుడు అడవి పంది లేదు. కాబట్టి ఖచ్చితంగా వీడే ఏదో ఒకటి చేస్తున్నాడేమని నాకు అనుమానం. అరే అక్కడ చూడండి, దూరంగా అడవి పంది పరిగెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం మైకేల్, అక్కడ అడవి పంది పరిగెడుతుంది, పద ఫాస్ట్ గా. అదిగో నాకు ఇప్పుడే కనిపించింది. ఓకే కమాన్, దీన్ని షూట్ చేయాలి. పరిగెడేస్తుంది ఇదైతే గనక. ఎస్ గాయ్స్, ఎస్ నాకైతే కనిపించింది. కమాన్ కమాన్ కమాన్, అదిగో నీటిలోంచి వెళ్తుంది. యో ఓకే 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 ఓకే, ఇంకా ఫైర్ చేయాలి, అది లెగుస్తుంది. ఓకే, ఎంత ఇబ్బంది పెట్టావే. మా మేడంతో తిట్టలని తిట్లని తిట్టిపిచ్చావు కదా. ఓకే ఫైనల్లీ కనిపించింది. అమ్మయ్యా, ఇంకా మనం ఆ సాధువుగానే తప్పు పట్టాము. అరే ఇది చనిపోయినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఇది చావడం లేదు. దీంట్లోకి శక్తి ఎలా వస్తుందో నాకు అర్థం కావడం లేదే. ఓకే, దీంట్లోకి నా దగ్గర ఉన్న మ్యాగజైన్ మొత్తం దింపేస్తాను. ఇంకా ఇది ఎట్టి పరిస్థితుల్లో లెగడానికి అస్సలు వీల్లేదు. ఓకే మైకేల్, ఫైనల్లీ అడవి పంది దొరికింది. దీన్ని ఇంకెక్కడ వదలకూడదురా, మనం డైరెక్ట్ గా తీసుకువెళ్ళిపోవాలి. అరే వీడికి దొరికేశాము. మనం వెళ్ళినంత త్వరగా మన శరీరంలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే మనకే చాలా ప్రమాదం. ఒకవేళ మనం గనక ఇప్పుడు మన శరీరంలోకి వెళ్ళకపోతే ఇక లైఫ్ లాంగ్ మన శరీరంలోకి వెళ్ళలేము. బేగా నా శరీరంలోకి వెళ్ళాలి. ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్. నా శరీరం నాకు వచ్చేసింది. బేగా ఇక్కడి నుంచి బయటపడాలి. అరే వెనక నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అరే ఇవిడేడి? రే బాబా, ఆగుతున్నావా లేదా నిన్నే? అరే నాకు అర్థమైంది. అంటే లిఖిత్ గడి చెప్పింది నిజమే. వేడి ఆత్మనే దాంట్లోకి ప్రవేశపెడుతున్నట్టుకున్నాడు. నాకు తెలుసు. నేను చిన్నప్పుడు చాలా చూశాను ఇలాంటివి. అందుకోసమే కదా ఇప్పుడు దాకా నేను ఏమీ చేయలేదు, నువ్వు రియల్ బాబాయేమో అనుకొని. అది ఇప్పుడు దొరికావురే లిఖిత్, రారా. నేను ముందే చెప్పాను కదా మైకేల్, ఫస్ట్ నుంచే వాడిని నమ్మకూడదు అనేసేయి. చూసావా, వీడి వల్లే ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చింది. వీడి ఆత్మనే దాంట్లోకి ప్రవేశపెడుతున్నాడు. నాకు ముందే డౌట్ వచ్చింది, ఇలాంటి బాబాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనేసి. ఓకే ఫైనల్లీ నువ్వే విని డిస్టర్బ్ చేయకని చెప్పావు. నీ చేతుల్లోనే వీడు అంతం ముగిసింది. అమ్మయ్యా, ఫైనల్లీ అడవి పంది చచ్చింది, వీడు కూడా చచ్చాడు. వీడు చచ్చిన అడవి పందిలోకి వీడి ఆత్మని ప్రవేశపెట్టినట్టుకున్నాడ్రా. అందుకోసమే అది చావగానే వీడిక్కడికి వచ్చి కదిలాడు, అది చచ్చాడు.